హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళీ జోన్. ఈరోజు మురళీ జోన్ ఛానల్ ద్వారా ప్యాకేజ్ 3 పనులు చూస్తున్నామండి. ఇది నేను ఆ వర్క్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పొలాల్లో కనిపించిన సన్నివేశం. ఇది విజయవాడ బైపాస్ ప్యాకేజ్ 3లో భాగంగా గొల్లపూడి దగ్గరలో నిర్మించబోతున్నటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. దానికి సంబంధించిన వీడియో మనం చూస్తున్నాం. ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు వచ్చేసి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్. మెగా వాళ్ళు చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ప్యాకేజ్ 3 విజయవాడ బైపాస్ ప్యాకేజ్ 3 వర్క్స్. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది నేను ఈ స్థలాన్ని దగ్గరికి వెళ్ళడానికి నాకు అసలు ఫస్ట్ తెలియలేదండి. తెలుసుకొని ఫస్ట్ ట్రాక్ మీద నుంచి వెళ్ళి అటు ఎక్కడ జరుగుతుందని ట్రాక్ మీద సుమారుగా ఒక 2 కిలోమీటర్లు నడిచాను నేను. ఎందుకంటే ఇక్కడ సాయిల్ టెస్టింగ్ జరుగుతున్నాయని తెలిసింది, కనుక్కుంటే చెప్పారు ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు. అయితే నేను ఈ ప్లేస్ చూడడానికి నాకు కొంచెం ఫస్ట్ తెలియలేదు. అందుకని నేను ఫస్ట్ ట్రాక్ మీద వెళ్ళి ఎక్కడ జరుగుతుందనేది చూసిన తర్వాత మళ్ళీ ఏదైతే జక్కంపూడి నుంచి గొల్లపూడి మైల్ రైస్ సెంటర్ వరకు వచ్చే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు పక్కన ఉండి ఒక వెంచర్ ఒకటి ఉంటుంది. ఆ వెంచర్లో నుండి లోనికి, అంటే డైరెక్ట్గా రోడ్డే ఉండదు, పొలాలు కాబట్టి ఆ లోనికి సుమారుగా 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ల లోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ వర్క్స్ పొలాల్లో వర్క్స్ జరుగుతున్నాయండి. చాలా మొత్తం బురదగా ఉంది. అంటే ఇప్పుడు పంట పండే టైం కాబట్టి సుమారుగా ఇక్కడ వచ్చేసి ఈ బ్రిడ్జికి ఇటువైపు ఒక 9 పిల్లర్లు, అటువైపు ఒక 9 పిల్లర్లు వస్తాయంటండి సుమారుగా. అంటే కరెక్ట్గా ఐడియా లేదు కానీ సుమారుగా చెప్పారు. రైల్వే లైన్కి ఇటువైపు ఒక 9 పిల్లర్లు, అటువైపు ఒక 9 పిల్లర్లు రావడానికి అవకాశం ఉంది. ఇంకా పూర్తి ప్లాన్ వస్తాయి కానీ ఇంకా మొత్తం తెలియదు. ఇవి మనం చూస్తున్నాయి మాత్రం ఏదైతే సాయిల్ టెస్టింగ్ వర్క్స్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జి, ఇక్కడ కట్టబోయే బ్రిడ్జికి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. మనం చూసిన దానికి సంబంధించిన వీళ్ళు ఛానల్కి హాయ్ చెప్తున్నారండి. ఇక్కడ పనిచేసే వీళ్ళందరూ కూడా మనం సుమారుగా ఇక్కడ ఒక 10 దాకా ఈ మిషన్స్ పెట్టి సాయిల్ టెస్టింగ్ జరుగుతున్నాయండి. ఒక 10 మిషన్లు దాకా ఉన్నాయి. నేను దాదాపుగా అన్నీ చూపిస్తున్నాను. దీని తర్వాత అటు బుడమేరు వైపు ఇక్కడ 8 ఉన్నాయి. ఆ బుడమేరు, దీని పక్కనే బుడమేరు ఉంటుంది. ఏదైతే మన విజయవాడ బుడమేరు కాలువ అని పిలుస్తాంగా, ఆ బుడమేరు కాలువలోకి వచ్చే వాటర్ ఇక్కడ బుడమేరులోంచే వస్తుంది. దాని మీద కూడా ఒక మేజర్ బ్రిడ్జ్ ఒకటి, వాటర్ వెళ్ళడానికి మేజర్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. అటువైపు ఒక 2 మిషన్స్ పెట్టి అక్కడ సాయిల్ టెస్టింగ్ చేస్తున్నారంట. కానీ నేను అక్కడికి వెళ్ళడానికి అసలు కుదరలేదు. నాకు దూరం నుంచి కూడా నేను తీయలేదు. ఇక్కడ మాత్రం నేను బురదలోనికైనా ఇక్కడ ఒక 8 దాకా ఉన్నాయండి పొలాల్లో. నేను దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా చూసి ఈ వీడియో చేయడం జరిగింది. నేను ప్యాకేజ్ 4కు సంబంధించిన వీడియో పెట్టినప్పుడు ఒక కామెంట్ చూశానండి, మీరు అన్నీ ఎక్కడెక్కడో జరిగిన వీడియోస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ జరిగినట్టుగా చూపిస్తున్నాయని చెప్పారు. నేను అలా చేయనండి. ఎందుకంటే నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళు ఫోన్ చేస్తే నేను వివరంగా చెప్తాను ఎక్కడ ఏంటంటే. వాళ్ళకి ఏదో జాబ్ కావాలి, దీని గురించి చెప్పండి అంటే నేను దాని గురించి మ్యాప్ లొకేషన్ కూడా పంపించాను. మరి వాళ్ళు వెళ్ళి చూశాను, అక్కడేం లేదండి అన్నారు. నా నెంబర్ కూడా ఇచ్చాను. కాల్ చేస్తే తప్పకుండా నేను వాళ్ళ ఇవన్నీ కూడా ఇస్తాను తప్పకుండా. కానీ ఎక్కడో తీసిన వీడియోలు మాత్రం తీసుకొచ్చి నేను ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు. నేను అలా చేయను. ప్రత్యక్షంగా చూపించాలనే ఉద్దేశంతో బురదలోంచి నడుచుకుంటూ వెళ్ళి మరి నేను అక్కడ దగ్గర వర్క్స్ చూపించేసి ఆ చుట్టూ వాతావరణం అవన్నీ చూపించడం జరుగుతుంటుంది. సాధ్యమైనంత వరకు నేను జరిగే వర్క్స్నే వీడియో రూపంలో చూపిస్తుంటాను, మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఇది విజయవాడ బైపాస్కు సంబంధించిన ప్యాకేజ్ 3లో భాగంగా మన గొల్లపూడి దగ్గరలో నిర్మించబోయే రైల్ ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అండి మనం చూస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురళీ జోన్ ఛానల్. ఇప్పుడు చూస్తున్నాం గట్టు మీద, అక్కడ సాయిల్ టెస్టింగ్ జరిగే గట్టు మీద ఈ ఎల్లో కలర్లో ఏదైతే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన రాయి ఒకటి ఉందండి, అక్కడి నుంచి ఆ మధ్యలోంచి వెళ్తుంది. మనం ఆ రైల్వే ట్రాక్ దగ్గర వరకు వెళ్దాం. ఆ రైల్ ట్రాక్ పై నుండి కూడా వెళ్ళి అటువైపు గొల్లపూడి వైపు ఎక్కడ వస్తుందో కూడా నేను తప్పకుండా చూపిస్తాను.
ఈ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ గురించి మనం ఇప్పుడు అనుకున్నాం కదా. 9 పిల్లర్లు ఇటువైపు వస్తాయి, 9 పిల్లర్లు అటువైపు వస్తాయి. సుమారుగా ఈ ప్యాకేజ్ 3లో భాగంగా ఈ మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఈ రోడ్ మొత్తం పొడవు 30 కిలోమీటర్లు ఉంటుందండి. దీని ఖర్చు వచ్చేసి 1148 కోట్లు టోటల్గా ప్యాకేజ్ 3కి సంబంధించిన ఖర్చు 1148 కోట్లు. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా అభిలాష్ గారు, ఆయన పేరు అభిలాష్, కామెంట్ పెట్టిన అతని పేరు అభిలాష్ గారు. నేను చెప్తున్నాను, మీకు కావాలంటే నా నెంబర్ ఇచ్చాను, మీరు కాల్ చేయొచ్చు. ఎక్కడైతే మీకు లొకేషన్ మీకు అర్థం కాలేదు అంటున్నారు కదా, తప్పకుండా నేను ఫోన్లో మీకు క్లియర్గా చెప్తాను. మీరు వెళ్ళి అక్కడ మీ ప్రయత్నం చేయొచ్చు. ఎక్కడో పెట్టిన వీడియోలు మాత్రం నేను తప్పకుండా అట్లాంటివి చేయనండి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం, రైల్వే ట్రాక్ దగ్గరలోకి వచ్చాం. ఇక్కడ రైల్వే వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడి నుంచి ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి రైల్వే సంబంధించిన వాళ్ళ స్థలం ఉంటుంది, అక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. ఈ పొలాల్లో చాలా బురద అండి, మామూలుగా లేదు బురద, చాలా బురదగా ఉంది. అలాగే వచ్చాం, రైల్వే ట్రాక్ పైకి వచ్చామండి. చూస్తున్నాం, రైల్వే ట్రాక్ పై నుండి మనం చూస్తున్నాం. ఏదైతే ఇందాక దగ్గర నుండి చూసాం కదా, అక్కడ నుండి నేను రైల్వే ట్రాక్ పైకి వచ్చాను. రైల్వే ట్రాక్ పై నుండి ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో ఆ వర్క్స్ చూస్తున్నాం. సుమారుగా ఇక్కడ 8 ఏదైతే మిషన్స్ ఉంటాయో, సాయిల్ టెస్టింగ్ మిషన్స్, ఆ 8 మిషన్స్ ద్వారా టెస్టింగ్ జరుగుతున్నాయి. దీని పక్కన ఉన్నటువంటి బుడమేరు కాలువ ఉంటుంది, బుడమేరు ఉంటుంది. దానికి అటువైపు 2 ఉన్నాయి, కానీ నేను అటువైపు వెళ్ళలేకపోయాను. ఇది విజయవాడ కొండపల్లికి సంబంధించిన ట్రిపుల్ లైన్ అండి. నేను అక్కడ వర్క్ చేసే వాళ్ళని అడిగినప్పుడు చెప్పారు 3వ లైన్ ఇదండి, కాకపోతే టోటల్ కంప్లీట్ అవ్వలేదని చెప్పారు. మనం ఆ చివరిలో చూస్తున్న మధ్యలో పెద్ద చెట్లు అవి కనిపిస్తున్నాయి కదా, ఆ చెట్ల పక్కన నుండి ఆ చివరిలో రైట్ సైడ్ కాంక్రీట్ మిషన్ ఒకటి కనిపిస్తుందండి, అక్కడ వరకు వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి ఇటు స్ట్రైట్గా ఇటు క్రాస్గా వెళ్తుంది. రైట్ సైడ్ మనకు చూపిస్తే క్రాస్గా అటు బుడమేరు కాలువ, అలాగే పాముల కాలువ మీదుగా వెళ్తుంది. ఇది 3వ లైన్ అన్నమాట, కొత్తగా నిర్మించిన 3వ లైన్ అండి. మనం 3వ లైన్ మీద ఇప్పుడు ఉన్నాం. విజయవాడ కొండపల్లికి వెళ్తున్నటువంటి ఇప్పుడు 2 లైన్స్ కదా, 3వ లైను విజయవాడ ఖమ్మం రైల్వే లైన్ ఇక్కడ వస్తుందండి. ఆర్ఓబి రైల్ ఓవర్ బ్రిడ్జ్. ఇప్పుడు నేను నించున్నది 3వ లైన్, కొత్తగా వేసినది. ఇది ఓపెన్ అవ్వలేదు, కానీ మధ్యలో ఇంకా వర్క్స్ అయ్యి ఈ బ్రిడ్జిల దగ్గర అక్కడ ఇంకా అవ్వలేదు. కానీ ఇది 3వ లైన్. ఎందుకంటే నేను వాళ్ళని అడిగినప్పుడు, రైల్వేకి సంబంధించిన వాళ్ళు అటు వెళ్ళినప్పుడు నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, వీళ్ళు ఛానల్కి విషెస్ చెప్తున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మురళీ జోన్ ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవడం ద్వారా నేను పెట్టిన వీడియోలు వెంటనే చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.